నిన్న పిల్లల స్కూల్లో ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇస్తున్నారంటే పీటీఎం మీటింగ్ ఉంటే వెళ్ళామన్నమాట. అంటే పేరెంట్ టీచర్ మీటింగ్. పిల్లల ఎగ్జామ్ రిజల్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు బయటకొచ్చి కాసేపు గ్రౌండ్లో ఆడుకున్నారు. యాక్చువల్గా నాకు వాళ్ళు గేమ్స్ ఎలా ఆడతారనేది ఇట్లాంటి పీటీఎం మీటింగ్కి వచ్చినప్పుడే తెలుస్తుంది. లేదా ఎప్పుడైనా వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడైనా ఇంపార్టెంట్ అకేషన్స్ ఉన్నప్పుడు కానీ, వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కొద్దిసేపు గ్రౌండ్లో అయితే స్పెండ్ చేస్తారనమాట. క్రికెట్ కానీ, బాస్కెట్బాల్ కానీ ఇలాంటి ఆటలు ఆడుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ వాళ్ళ ఆట నాకు తెలుస్తుంది, వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు అనేది. మా పిల్లలకి క్రికెట్ అనేది చాలా తక్కువ. ఇంట్లో కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఆడరు. ఇలా స్కూల్లో ఉన్నప్పుడే హాలిడేస్ టైంలో ఆడుకుంటారు. అది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అవైలబుల్ ఉంటే ఆడుకుంటారనమాట. గ్రౌండ్ ఖాళీ ఉండాలి, ఫ్రెండ్స్ అందరూ ఉండాలి. అట్లాంటి టైంలో వాళ్ళు క్రికెట్ ఆడతారు. ఇక్కడ వీళ్ళు ఆడుతూ ఉంటే మా ఆయన చూసి వీళ్ళకి బౌలింగ్ చేయడానికి రావట్లేదు, బ్యాటింగ్ కూడా సరిగ్గా చేస్తలేరు అని అది ఇది అంటూ ఉంటే నేను అంటున్నాను అనమాట, నువ్వు నేర్పించవచ్చు కదా హాలిడేస్ ఉన్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు, అయితే వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయనకి క్రికెట్ అంటే పిచ్చి, ఇష్టం కాదు, పిచ్చి అని చెప్పొచ్చు. కాబట్టి ఆయన వాళ్ళు కరెక్ట్గా ఆడట్లేదని వాళ్ళ మిస్టేక్స్ అన్నీ చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ వీళ్ళకి స్పోర్ట్స్ పీరియడ్లో స్కేట్సే ఎక్కువ ఆడిపిస్తారు. వాళ్ళు చూస్ చేసుకుంది అది, మనం ఏది చూస్ చేసుకుంటే అది వాళ్ళు నేర్పిస్తారనమాట స్కూల్లో. వీళ్ళకు స్కేట్స్ ఎక్కువ అలవాటు కాబట్టి ఇంకా క్రికెట్ ఆడడానికి లేదా ఇంకా అదర్ గేమ్స్ ఆడడానికి అంత టైం ఉండదు. సో వీళ్ళకి క్రికెట్ మ్యాక్సిమం రాదు. చూడాలి, ఇంకా హాలిడేస్ టైంలో ప్రాక్టీస్ చేస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే మా ఆయనకి చాలా పిచ్చి క్రికెట్ అంటే. ఎవరో ఒకళ్ళు బెస్ట్ క్రికెటర్ అవ్వాలని ఆయన కోరిక.